ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వోన్నతుడా, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకొని మా కుటుంబాన్ని రక్షించి మా అందరికీ మంచి నిద్రను అనుగ్రహించి ఈ రోజును ప్రభువా మరొక నూతన దినమును మా జీవితంలో అనుగ్రహించినందుకు, సజీవ సంఖ్యల్లో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు తండ్రి మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 140వ కీర్తన 1వ చరణము. బలాత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము అని కీర్తనకారుడు ఏ విధంగా అయితే మొరపెడుతున్నాడో, ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలమై ఉన్న మేమందరము కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రోజున మా పైన బలాత్కారము చేయువారి చేతిలో మేము పడకుండా మమ్మల్ని కాపాడండి అయా. మా పైన అధికారం ఉందని, అయా మా పైన హక్కు ఉందని, చేయకూడని పని చేయమని ప్రేరేపించేవారు ఉంటారు నాయన. అయా మా యజమానులు, మా బాసులు తండ్రి, లేదా మా ఇంట్లో గృహములో ఉన్న ఎవరైనా కావచ్చు, అయా మీకు విరుద్ధమైన కార్యము చేయమన్నప్పుడు మేము చేయకుండా, అటువంటి వారి చేతుల్లో ఈరోజు మేము చిక్కకుండా మీరే ఈరోజంతను కాచి కాపాడమని, మీ నామాన్ని గణపరిచే విధంగానే మాకు కృప దయచేయమని అయా. ఈ రోజున మేమందరము కూడా స్వాతంత్రముగా ఆలోచించుటకు సహాయం దయచేయండి అయా. మంచి నిర్ణయాలు తీసుకొనడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం అయా. వారు కూడా ఈ రోజున ఎవరి చేతిలో చిక్కుబడకుండా క్షేమంగా తండ్రి సురక్షితముగా ఉండడానికి కృప చూపించండి నాయన. అయా ఈ రోజున తండ్రి మా పనులన్నిటిని బట్టి ప్రార్థన చేస్తున్నాము, మీ పాద సన్నిధిని పెడుతున్నాము నాయన. చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటినీ కూడా దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. అయా మాకు కావలసిన జ్ఞానం, శక్తిని, బలమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎక్కడ కూడా తండ్రి వెనుదిరగకుండా, పడిపోకుండా ఆశ కలిగి ముందుకు వెళ్ళులాగున కృప చూపించండి నాయన. అయా నూతనంగా ఉద్యోగ వ్యాపారాలు ప్రారంభిస్తున్న వారికి మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. శుభకార్యాలు ఈరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆశీర్వాదాలు దయచేయండి నాయన. ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణమును కూడా దీవించండి, ఆశీర్వదించండి అయా. మేము వెళ్తున్న ఏ మార్గమైనప్పటికీ, మేము వెళ్తున్న ఏ వాహనమైనప్పటికీ మీ రక్షణలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని, ఏ ఒక్కరికి కూడా ఎటువంటి అపాయము ప్రమాదము జరగకుండా క్షేమకరంగా వారు గమ్యస్థానాలు చేర్చబడుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్ళేవారు ఉన్నారు తండ్రి, వారికి మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్, వారి ఆపరేషన్స్లో తండ్రి మీ సహాయం అనుగ్రహించండి నాయన. ఆయా ఎగ్జామ్స్ కొరకు వెళ్ళేవారు ఉన్నారు నాయన, వారిని జ్ఞానంతో నింపండి. ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారు, వారికి తగిన జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మీ బిడ్డలమై ఉన్న మేము ఎవరము కూడా తండ్రి అయా ఓడిపోయే వారంగా ఉండకుండా, లోటు కలిగిన వారముగా ఉండకుండా అయా ప్రతి ఒక్కరము కూడా సమృద్ధి కలిగి ఉండులాగున మమ్మల్ని అందరినీ కూడా దీవించమని, మంచి ఆరోగ్యంతోనూ, ఆర్థిక పరిస్థితితోనూ, ఆత్మీయతలోనూ మేమందరము కూడా వృద్ధి చెందులాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈ రోజున గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ మీ రక్షణ కాపుదలు దయచేయండి నాయన. ఈ రోజున తండ్రి ఏ ఒక్కరితోనూ ఎటువంటి గొడవలు కానీ, విభేదాలు కానీ, మనస్పర్ధలు కానీ లేకుండా ప్రతి ఒక్కరితోనూ శాంతితో, సమాధానంతో, ప్రేమ గుణముతో జీవించే కృప దయచేయండి. మీరు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని వాడగలిగిన మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు మా హృదయ తలంపులను, మా నోటి మాటలను, మేము చేస్తున్న క్రియలను అయా మా కనుచూపును మీ యొక్క ఆధీనంలోకి తీసుకోండి. మీ నామానికి మహిమకరంగానే ఈరోజు జీవించుటకు కృప దయచేయండి నాయన. ఈ రోజున మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని, మేము కూడా నాయన కొందరికైనా మీ యొక్క రాజ్య స్వార్థను ప్రకటించే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.